అలాట్ ఈరోజు దేవుని వాగ్దానం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు, మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాలపు సమయంలో మరి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీలో ఉన్నవాడు మీ లోకములో ఉన్నవానికంటే గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం. ఆమేన్. నువ్వు కలిగి ఉన్నటువంటి సమస్యల కంటే గొప్ప దేవుడు నీలో ఉన్నాడు. నువ్వు కలిగి ఉన్న శ్రమల కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. నీ శ్రమలైనా, నీ కష్టాలైనా, నీ సమస్యలైనా దేవుడు వాటిలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. శ్రమను చూసి, కష్టాలను చూసి, మరి నిందలను బట్టి, అవమానాలను బట్టి బాధపడుతున్న సహోదరుడా, సహోదరి, నాకు ఏమీ లేదే, నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను అని బాధపడుతున్నావు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్నవాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనుషులను చూసి, వారిని చూసి వీళ్ళలాగున్నారు, వాళ్ళలాగున్నారు కాదు. ఈ లోకపు మనుషులను జయిస్తావు. నువ్వు దేవుని సంబంధివి. నువ్వు దేవుడు నమ్మినటువంటి నీవు నీ జీవితంలో గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నీలో ఉన్న దేవుడు మంచి గొప్ప దేవుడు. కనుక నువ్వు శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, దేన్ని బట్టి భయపడొద్దు. నా దేవుడు నాలో ఉన్నాడు. నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు. నా దేవుడు ఉద్యోగాన్ని ఇస్తాడు, వ్యాపారాన్ని దీవిస్తాడు, పిల్లలను దీవిస్తాడు, కుటుంబాన్ని దీవిస్తాడు. ఆత్మీయంగా నేను బలపరచబడతాను. ఆయన విశ్వాసం ఉంచు. దేవుడు గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్. కళ్ళుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. ఉదయకాలపు సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. ఈ ఆదివారపు దినమందు ప్రభువా, మీ సన్నిధిలో మేము తండ్రి నేను గణపరచుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా, దేన్ని బట్టి మేము భయపడుతున్నాం అయ్యా. అయితే తండ్రి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అని ధైర్యం ఇస్తున్నావు తండ్రి. మీరు వారిని జయించి ఉన్నారు అనగా లోకాన్ని, పాపాన్ని, లోక సంబంధులను జయించి ఉన్నారని సెలవిచ్చినావు తండ్రి. యేసయ్యా, నువ్వు ఎంతైనా గొప్ప దేవుడవు ప్రభువా, నమ్మదగిన దేవుడవు తండ్రి. నేను నమ్మిన వాడిని ఎప్పుడు మీరు చేయి విడిచిపెట్టరు నాయన. అయ్యా, మాలో ఉన్న దేవుడవు అయినా ఎంత గొప్ప దేవుడవు అంటే ఈ సర్వ సృష్టిని సృజించిన సర్వోన్నతుడవు నీవే ప్రభువా. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చి, దీవించి, ఆశీర్వదించి గొప్ప కార్యం చేయమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.